కళ్ళ కూడా ఊహించని దురదృష్టకర సంఘటన మా పలాసలో జరగడం మా అందరికి బాధగా ఉంది. అయితే ఆ టెంపుల్ అన్నది ఒక వెంకటేశ్వర స్వామి దేవోటి 94 సంవత్సరాల వ్యక్తి ఆయన సొంత స్థలంలో ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి 4 నెలల క్రితం దాన్ని ఓపెన్ చేశారండి. దానికి ఎండోమెంట్స్ కానీ ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి, ఆయన సొంత స్థలంలో నేను టెంపుల్ కట్టుకుంటున్నాను అని చెప్పారు. అది గత 3 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది. మొన్న 4 నెలల క్రితం ఓపెన్ అయింది. అయితే ఆ టెంపుల్ ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఈ రోజు పలాస నియోజకవర్గం, టెక్కల్ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా టెంపుల్ కి వచ్చిన వాళ్ళే ఈ రోజు ఇబ్బంది పడ్డారు. ఒక్క పోలీసులు కట్టలేదు. ఎంత జనది చింత జగను గుడి ముందు నింపేసి నేను జాగ్రత్త హలో గుడి దగ్గర ఏం జరిగింది చెప్పండి. దగ్గర గేట్లు వేసినట్టు అసలు దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి, దర్శనం చేసి వచ్చిన వాళ్ళకి ఒకసారి వదిలినారు. ఆ వదలని తోపులకి జనాలు తుమ్మిసి పట్టుకోండి. ఫస్ట్ ఎంతమంది పడ్డారు? చెప్పలేదు, లెక్కలేదు. ఎంతమంది మీరు ఎంతమంది అంటే చెప్పలేదు. ఆ జనాలు పడిపోయినప్పుడు మీరు క్యూ లైన్లోనే ఉన్నారు. కింద ఉండిపోండి. ఇలాగ ఉంది కదా ఆ మెట్లు దగ్గర కింద ఉండిపోండి. తర్వాత నాకు చూసినాను ఒక గంట అయిన తర్వాత చూసినాను. ఈలోపు మనుషులు మీద తుమ్మిసేస్తే వెళ్ళదు. లైన్లో వస్తుంది జనాలు కోపని గేట్లు వేస్తున్నారు. గేట్లు వేసిన తర్వాత మనుషులు తట్టుకోలేక మనుషులు కోట్లు పెట్టుకోండి. కోటి మంది మనుషులతో లాడతాను. ఎంతలో అవుతారు రాలేదు సరే లాగలేకపోతే తెలంగాణ చాలా మంది చచ్చుకోండి. మేము కొంచెం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. నీకేమైంది? చచ్చిపోతాను కదా అనుకోను. మరి ఏదో మరి దేవుళ్ళు అన్ని కోపడి వెళ్ళాము. మేము పేనాలు రూమ్లో పోము. చాలా ప్రమాదం అయిపోయింది. ఒక్క పోలీసులు కట్టలేదు. ఎంత జనది చింత జగను
జరుగుతుంది ఇక్కడ. ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 3,000 to 4,000 ఇక్కడ వచ్చారు. సో ఆ టైంలో స్టెప్స్ ఏవైతే ఉన్నాయి ఎంట్రీ దగ్గర ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కి రైట్ సైడ్ ఉన్న గ్రిల్ ఏదైతే ఉందో రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారిగా అది కొలాప్స్ అవడంతో అక్కడ ఉన్న క్రౌడ్ 7 feet హైట్ నుంచి కిందకి పడిపోయారు. ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా. ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ తీసుకోలేదు. అండ్ మనకి ఈ రోజు బందోబస్తు అవసరం ఉంటుంది, మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు. బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు లోకల్ పోలీసు ఇక్కడికి రష్ చేశారు. టోటల్గా మనకు 9 మంది చనిపోవడం జరిగింది. 8 మంది మహిళలు చనిపోయారు. ఒక అబ్బాయి 11-12 years అబ్బాయి చనిపోయారు. 2 క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఒక అరౌండ్ 15 members వెరీ మైనర్ ఇంజురీస్, చాలా చిన్న ఇంజురీస్ వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. ఆల్ ఆర్ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, నేను అందరం వెళ్ళి చూసి రావడం జరిగింది. సో సిచ్యువేషన్ ఇస్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది. దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం ఫిక్సప్ చేయడం జరుగుతుంది. కేసులు ఏమైనా నమోదు చేశారా? కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం.